జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2025 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, జన్మ శని 7.5 శని నడుస్తుంది. ఆగస్టు నెల హెచ్చు తగ్గులు చాలా ఎక్కువై ఉంటుంది. మిశ్రమ ఫలితాలు, కొన్నిసార్లు సగటు కంటే బలహీనంగా కూడా ఉంటారు. మీనరాశి మిత్రులారా, ఈ నెల మొత్తం జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఫస్ట్ జాగ్రత్త వచ్చి వాహనం నడిపేటప్పుడు, రెండవ జాగ్రత్త ఆహారం తీసుకునేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ముఖ్యమైన వ్యవహారంలో శ్రమాధిక్యత ఉంటుంది. సమాజంలో తిరిగే వాళ్ళు, రాజకీయంగా కానీ అలా ఉన్న వాళ్ళు వీలుంటే సైలెంట్ గా ఉండండి, లేదా మంచి మాత్రమే మాట్లాడటం మొదలుపెట్టండి. ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. జాగ్రత్త పడండి. పరస్పర వాదనలు, ఎవరితో మాట్లాడినా ఏదో రకమైనటువంటి వాదన. ఎందుకంటే శని నాలుక మీద వచ్చి కూర్చున్నాడు, కానీ ఏదో రకమైనటువంటి ఆర్థికంగా మేలు జరిగిపోతుంది కూడా చెప్పచ్చు. మీరు చాట్స్ చేయడం, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టా ద్వారా ఎవరికైనా కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మంచి మాటలు మాత్రమే మాట్లాడండి. పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలని దుర్వినియోగం కూడా అయ్యే అవకాశం ఉన్నాయి. కుటుంబం మీద ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి. ఏ విధమైనటువంటి ఇల్లీగల్ అఫైర్స్ కూడా పెట్టుకోకండి. చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. విద్యార్థులు చాలా కష్టపడాల్సిన సమయం ఇది. ఆరోగ్య విషయంలో స్నేహితులు శత్రువులుగా మారే అవకాశం. మహిళలు ఎక్కువ శాతం సమాజంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి, పండుగ నెల కాబట్టి మీ యొక్క ముఖ్యమైనటువంటి ఆభరణాలు కానీ, ఇంకొకటి కానీ, వస్తువులు కానీ జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం అని చెప్పొచ్చు. తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క డాక్యుమెంట్స్ కానీ, మీ యొక్క రెన్యువల్స్ కానీ, లేదా చిట్ ఫండ్స్ లో కానీ, బ్యాంక్ లోన్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పెండింగ్ పడే అవకాశాలు. మీ బిల్డింగ్ కి పర్మిషన్స్ కూడా ఇవన్నీ పెండింగ్ పడే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజులంతా మీదే. ఈ ఒక్క నెలకు వస్తే జాగ్రత్తగా ఉంటాయి. వ్యవసాయదారులకు కూడా మిశ్రమంగా ఉందని చెప్పొచ్చు. ఐటీ రంగం వారికి మిశ్రమం, మీడియా రంగం వారికి అద్భుతంగా ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు మీ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది.